మా ఇల్లు బాగా దగ్గరండి. ఇంకా దూరం ఉంటదండి. మంటలు వచ్చేస్తున్నాయి. ఇంకా దారి లేదండి. ఎక్కడ వదిలేసి పరిగెత్తుకు వచ్చేసామండి. ఇప్పుడేమో అవన్నీ రోడ్డు ఏమో అలాగే వేస్తున్నారంటండి వెళ్తాకి. మా కొంప మేము అసలు లేని వాళ్ళమండి, అప్పు చేసి కట్టుకున్నాను మొన్ననే. మరి ఏం చేస్తారో ప్రభుత్వం అంతానండి. తెలిసింది ఫస్ట్ మంటలు వస్తున్నాయని ఊరొచ్చేసిందండి. ఊరొచ్చేసిన కంటే ఎప్పటికి 11, 12 అయ్యేటప్పుడు దమ్ము పెరిపోయి పొగొచ్చేసినాయండి. ఇంకా అక్కడి నుంచి పరుగులండి ఎక్కడికి వెళ్ళాలో తెరలేదండి. పిల్లో దుక్కుని తల్లో దుక్కుని మూడో దుక్కుని అన్నట్టు వచ్చేసామండి. అలా జరిగింది బాబా. కూళ్ళు లేవు, కుమ్ములు లేవు. ఇక్కడికి వచ్చాక రాత్రి నుంచి బాగా చూస్తున్నారండి. నైట్ అయితే ఇంకా ఇంట్లోనే ఇంకా మొత్తం అందరూ ఇంకా ఎక్కడికి వెళ్తామండి. ఆ సమయంలో లెగితే పిల్లలు లేగలేరు, పెద్దోళ్ళు మాలాటోళ్ళు లేగలేమండి. కుర్రోళ్ళు పరిగెడతారు. ఇంక నైట్ అయితే ఇంకా మామూలుగా ఇంకా అయిపోతామండి. మనుషులు బతికొచ్చాం బాబా బయటగా. గతంలో ఎప్పుడు చూసే పెద్దమ్మ నీకు ఒక తెలిసి లేదండి. ఎప్పుడు నేను ఆ ఇరుసుమండ వెళ్ళాక చూడలేదండి. ఇదే చూస్తాం. చాలా తీసారండి. తీసి వదిలేసారండి. వదిలేసి మళ్ళీ మొదలెట్టారండి. మరి వాళ్ళు ఏమి పైరు అయిపోయిందో ఏం పేరిపోయిందో మనకి తెలదండి. అయితే మా ఇల్లు బాగా దగ్గరండి. అది భయం. ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఆ మంటలో, సౌండ్ కి, వాసనకి? వాసనలు అయ్యేవాళ్ళు ఆయిందాక మేము ఉండలేదండి. పరిగెత్తుకు వచ్చేసామండి. ఇంకా అలా జరిగింది. అంతో పాటు మరో అమ్మ ఏంటమ్మా అసలు టైంలో మీకు ఎలా తెలిసింది? ఏంటి తెలియదు అసలు? మాకు పక్కనేనండి, దగ్గరే. పొగ వస్తుంది, పొగే కదా, ఊరి మీద పొగ వస్తుంది అనుకున్నామండి మేము. ఇంకా నయమేనండి, పొగ ఊరి మీదకి రాలేదు. అంటే గ్యాస్ ఇల్లు మీదకి రాలేదండి, అట్లా పొలాల మీదకి వెళ్ళిందండి. అంతవరకు మేము అదృష్టమండి, దేవుడు చూసినట్టే అంతవరకునండి. అవి ఊరి మీదకి వస్తానంటే ఎవరింట్లో వాళ్ళకి 2 గ్యాస్ బండ్లు ఉన్నాయండి. అత్తగారికి ఉన్నాయి, కోళ్ళకు ఉన్నాయి, లేదా ఎక్స్ట్రా గ్యాస్ బండ్లు కూడా ఉన్నాయండి. అందరూ గ్యాస్ మీదే కదండి. ఆ ఎక్స్ట్రా గ్యాస్ బండ్లు కూడా ఇంట్లోనే ఉన్నాయండి. గమ్మున ఏమవుతాయండి, ఎవరైతే అనుకున్నామండి. అదే ఊరి మీదకి వస్తాయండి.